హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆల్రౌండర్ అప్పాజీ శ్రీనివాస్జీ. ఒక పల్లెటూరులో సాధారణంగా పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చినటువంటి నా జీవితం గురించి ఈరోజు విశేషాలు చెప్పదలుచుకున్నా. నాదో పెద్ద ప్రోగ్రామ్స్ అంటూ 5 సీఎంల ప్రోగ్రాలు చేశాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అన్న జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ 5 సీఎంల ప్రోగ్రాలు చేశాను. ఇది పోలవరం భూమి పూజ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డిది, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి. ఇది ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఒక ప్రోగ్రాం. మర్యాద ఇచ్చి మాట్లాడు. నేనేం నీకు మర్యాద ఇవ్వడానికి పిలవలేదు. నీ 215 తీసుకోమని చెప్పడానికి ఆగమన్నాను. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ శానో నాగా అశోక్ కుమార్ గారు. నాకు సిగరెట్టా మీకా? ఇవ్వవయ్యా. ఇది పెద్ద జడ్జినగడి జిగిడిరా బాబు. ఇది ఊర్లో గంజాయే కొడుతుంది, సిగరెట్ ఒక లెక్క. ఇదిగో తీసుకో. నిజంగానే కేడియారా బాబు, డబ్బుని చొట్ట చొట్టించింది. సిగరెట్ ఏంటి ఇది? దమ్ము, అది కూడా 250. కూర్చొని తాగు. ఇది పెద్ద తింగిరి జింగిరి పింగిరిరా బాబు. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ శానో నాగా అశోక్ కుమార్ గారు వెండితెరపై మొట్టమొదటిసారి కనపడే అదృష్టాన్ని కలిగించారు. అలాగే క్షేమంగా వెళ్ళే లాభంగా రెండే డైరెక్టర్ శ్రీ రాజా వన్నమరెడ్డి గారు. ఆయన ఇచ్చిన 2వ ఛాన్స్ ఇది. శివాజీ, మేరా జాస్మిన్, కమెడియన్ వేణుమాధవ్, నేను చిత్రం శ్రీనితో యాక్ట్ చేసింది సినిమాది. మా ఆయన చంటి పిల్లాడు. ఇది ఇంతకుముందు చూసింది. రాజమండ్రి కళా పరిషత్ వారు ఎన్టీఆర్ అవార్డు ఇచ్చారు. ఇది హిట్లర్ 100 రోజుల వేడుక ఒంగోలు ఫంక్షన్లో అతిరథ బ్రహ్మానందులు అందరూ, సినిమా హీరోలు అందరూ వచ్చారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. అలాగే పి సుశీలమ్మ గారు, ఎస్ జానకమ్మ గారితో నేను ప్రోగ్రామ్స్ చేయడం కూడా జరిగింది. నా అదృష్టం. జానకమ్మ గారితో 4 ప్రోగ్రాలు చేశాను, మహద్భాగ్యం. అలాగే మా అన్నగారు శ్రీ వి రామకృష్ణ గారు లీల గారితో ప్రోగ్రాం ఇది. ఎస్ జానకమ్మ గారితో 4 ప్రోగ్రాలు చేశాను. రాజమండ్రి కళా పరిషత్ వారు ఎన్టీఆర్ అవార్డుతో నన్ను సన్మానించారు. క్షేమంగా వెళ్ళి, ఇది మా ఆయన చంటి పిల్లాడు, ఇది క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అట్లాగే హైదరాబాదు రవీంద్ర భారతిలో భరత్ ఆర్ట్స్ అకాడమీ వారు నాకు స్వర్ణ నంది పురస్కారం కూడా ప్రధానోత్సవం చేయడం జరిగింది. అట్లాగే జబర్దస్త్ ఫేమ్ వాళ్ళు శాంతి తదితరులు వాళ్ళతో రాజమౌళి ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి డైరెక్టర్ రాజా వన్నమరెడ్డి గారు వారి పుట్టినరోజు, వారి అబ్బాయి పుట్టినరోజు, ఆకాష్ పుట్టినరోజు. పుష్కర్ బాబు పేరు పుష్కర్. ఇదిగోండి జబర్దస్త్ ఫేమ్ ఫైమా. అట్లాగే నేను 2 సినిమాలకి, సిరిమల్లి అనే సినిమాకి 3 పాటలు పాడాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. అట్లాగే తెలుగు అమ్మాయి అనే సినిమాకి కూడా ఒక పాట పాడాను. అది ఎక్స్ట్రా లెంగ్త్ అవ్వడంతో అది కట్ చేయడం జరిగింది. నేను రాజా వన్నమరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీలో హీరోయిన్లు, అలాగే మల్లికార్జున, గోపిక పూర్ణిమ, సునీత, అలాగే పాడితే తీగ ఫస్ట్ విన్నర్స్ వీళ్ళు పార్థసారథి, గోపిక పూర్ణిమ, పార్థసారథి నిత్య సంతోషిని. అలాగే మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడవస్తున్నాయి మాల్గాడి శుభ, కౌశల్య గారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఉత్సవాలు, ఏలూరు ట్రేడ్ ఫేర్ అని వెస్ట్ గోదావరి డిస్టిక్ మాలతి, అంటే అమలాపురం, ఎప్పటికింకా నా వయసు పాటలు పాడిన మాలతితో ప్రోగ్రాం. అలాగే శ్రీ మా మీద అన్నగారు ఆర్పి పట్నాయక్ గారు, ప్రొడ్యూసరు, సింగరు, యాక్టరు, ఆయనతో విందు, అలాగే ఆయనతో ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది. ఆయన చేతుల మీదుగా సన్మానం. అలాగే అతిరథ మహారథులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వాళ్ళందరి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాలు పొందడం కూడా జరిగింది. మనీష్ శర్మ గారు, అట్లాగే అప్పట్లో టాప్ స్టార్ యాంకర్ సూపర్ క్రేజ్ ఉదయ్ భాను, అట్లాగే సునీల్, ప్రభాస్, ఆలీ, శివాజీ రాజా, రాజవన్నం రెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈటీవీ విజయలక్ష్మి గారితో ప్రోగ్రాం. మాతృభాషా దినోత్సవం, జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నాకు ఆ సన్మాన కార్యక్రమం అది. అలాగే తెలుగు భాషా సంఘం అధ్యక్షులు ఆయన. అలాగే అయ్యప్ప స్వామి సినిమా హీరో ఇతను నిహాల్, సింగర్ నిహాల్తో నా ప్రోగ్రాం. అట్లాగే ఇది ఐఏఎస్ ఐపీఎస్ల ప్రోగ్రాం ఇది.
అట్లాగే సుమనన్న గారితో కలిసినప్పుడు సుమనన్నతో కలిసి ఫొటోస్. అట్లాగే ఇప్పుడు మీరు చూడబోతున్నది నాకు వచ్చిన షీల్డ్స్, అవార్డులు, పురస్కారాలు. దయచేసి కాస్త చూడండి. నాకు ఆకివీడి సరిగమ సంగీత పరిషత్ వారు ఘంటసాల అవార్డు, రాజమండ్రి కళా పరిషత్ వారు ఎన్టీఆర్ అవార్డు, హైదరాబాద్లో ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారు ఉగాది పురస్కారం, భారత ప్రతిభారత్న అవార్డు, కోడెల శివప్రసాద్ గారు వారి చేతుల మీదుగా సన్మానం అవార్డు, అలాగే మరెన్నో చాలా షీల్డ్స్ చెదలు పట్టేసిపోయినాయి. పాటలు రూపురేఖలు కూడా మారిపోయినాయి. ఈ సరిగమ సంగీత పరిషత్తుకి ఒక 4 సార్లు ఎన్నిసార్లు నన్ను ఆహ్వానించి సన్మానం చేయడం జరిగింది. ఆ వీడియో, ఆ షీల్డ్స్ అన్ని వీడియో. శశి వేలివెన్ను ఇన్స్టిట్యూషన్స్ వారు ఇచ్చిన వెనకాల లక్ష్మీ శ్రీనివాసులు వారి వెండిది షీల్డ్. అట్లాగే దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాకు. అట్లాగే నేను ఒక సింగర్గా, ఒక మ్యూజిషియన్గా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంట్రులాక్స్ మాట్లాడే బొమ్మగా, ఒక యాంకర్గా, ఒక యాక్టర్గా, టీవీ మూవీ ఆర్టిస్ట్గా 33 ఏళ్ళు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నాకు ఇచ్చినటువంటి స్వర్ణ నంది పురస్కారం ఇది హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. అలాగే కృష్ణ పుష్కరాలు 2016లో శ్రీ దీర్ఘాసి విజయభాస్కర్ గారు అప్పట్లో డైరెక్టర్ గారు ఆ పుష్కరాలు 12 రోజుల్లో ఒక్కొక్కరికి కళాకారుడికి ఒక్కొక్క ప్రోగ్రాం మాత్రం ఇస్తే నాకు మాత్రం నా టాలెంట్ని మెచ్చి నేను ఆల్రౌండర్ ప్రతిభ చూపించడంతో 10 ప్రోగ్రాలు ఇచ్చారు వరుసగా నాకు. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 2008లో నేను ప్రోగ్రాం చేయడం జరిగింది. అది యాక్చువల్గా ఆల్రెడీ అప్పటికే ప్రోగ్రామ్స్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. ఒక మీడియేటర్ ద్వారా నాకు ప్రోగ్రాం ఇచ్చారు. అది 500 రూపాయలు పేమెంట్ అని అప్పట్లో ఫిక్స్ చేశారు. కానీ నా ప్రోగ్రాం చూసిన తర్వాత 3500 రూపాయలు ఇవ్వడం నా జన్మలో నాకు ఆ భగవంతుడి ఆశీస్సులు, అదే తీపి గుర్తుగా నేను గుర్తుండిపోయే సీన్ అది. అట్లాగే నేను నాటకాల్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సౌత్ జోన్ ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర వెళ్ళాము. అక్కడ కూడా నేను పార్టిసిపేట్ జరిగింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీ వారు నాటక రంగంలో ఫస్ట్ వచ్చిన శుభ సందర్భంగా నాకు ఇచ్చిన షీల్డ్ అది. భారత్ వికాస్ పరిషత్ వారు, అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి షీల్డ్, అగ్నికుల క్షత్రియుల కార్తీక వన సమారాధనలో షీల్డ్. అట్లాగే నేను గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖు నాడు వరుసగా 4 సంవత్సరాలు విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఫ్రీగా. ఆ ప్రోగ్రాం అలాగే కార్గిల్ యుద్ధంలో కూడా నేను మా టీం అంతా కలిసి ఫ్రీగా ప్రోగ్రాం చేసాం. అది చాలా సంతోషం, అది ఒక రకమైన సంతోషాన్ని ఇచ్చింది. అలాగే బ్రాహ్మణ సమాజం వారు, అట్లాగే జిల్లా స్థాయి పాటల పోటీల్లో పెండ్యాల గారి సమకూర్చినటువంటి అన్నయ్య ఎన్టీ రామారావు గారు అద్భుతంగా నటించగా మా గురువు గారు ఘంటసాల వెంకటేశ్వర గారు పాడిన శివశంకరి శివానంద లహరి ఈ పాటకి నాకు జిల్లా స్థాయి పాటల పోటీలో ఫస్ట్ వచ్చింది. అది నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో. అలాగే వివిఐటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ప్రోగ్రాంలో నాకు సన్మానం చేసింది. ఇది భారతీయ విద్యాభవన్స్ తాడేపల్లిగూడెం వారు ఇచ్చింది. అలాగే బెస్ట్ సర్వీస్ ఇన్ మ్యాజిక్ అవార్డు, మ్యాజిక్ రంగంలో అత్యంచలమైన సేవలు అందించినందుకు నాకు అది ఇచ్చిన పురస్కారం. 2022లో విజయవాడ గవర్నమెంట్ ఏపీఎస్సిబి, సిఈబి అందరూ కలిసి నాకు అక్కడ ప్రోగ్రాం చేసింది బాపుతూ కైకరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభ సందర్భంగా. అట్లాగే అన్ని చోట్ల షీల్డ్స్ ఇవ్వరు, కొన్ని చోట్ల దేవుని ప్రతిమలు, విగ్రహాలు కూడా ఇస్తుంటారు. ఆ వెనకాల చూడండి, ఇది ఎదరదేమో విజయవాడ క్షత్రియ సేవా సంఘం వాళ్ళు కార్తీక వన సమారాధన. వెనకాల ఉన్నది అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రతిష్టా మహోత్సవం శుభ సందర్భంగా అప్పుడు నేను ప్రోగ్రాం చేసినప్పుడు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అయోధ్య రామ మందిరం అని రాసింది. మీరు గమనిస్తే ఆ ప్రోగ్రాంతానికి సంబంధించిన షీల్డ్ అది. అట్లాగే ఓంకారంతో ఉన్న షీల్డ్. ఇవన్నీ కూడా నాకు బహుకరించినవే.
కళింగ తణుకు పట్టణ కళింగ సేవా సంఘం వారు, బహుశా అది 1900 గుర్తులేదు. అలాగే రాజోల్లో ఒక బర్త్డే పార్టీకి ఒక బాబు పుట్టినరోజు వేడికి వెళితే ఆ బాబుకి పేరు చెప్పుకొని ఆ కృష్ణ భగవానుడిది ఇచ్చారు నాకు. అలాగే ఏపీ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు నాకు ఇచ్చిన పురస్కారం. అట్లాగే విశ్వసాయి టౌన్షిప్స్ శ్రీ కిరణ్ బాబు గారు స్వర్గీయులు స్వర్గస్థులయ్యారు. వారు నాకు ఎంతో మిత్రులు, ఆప్తులు. వారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ప్రతి వెంచర్ ఓపెనింగ్ అప్పుడు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. అలాగే ఆర్పి కన్స్ట్రక్షన్స్ వారు, అలాగే యుగంధర్ కన్స్ట్రక్షన్స్ వారు, రకరకాల రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ప్రోగ్రామ్స్ కూడా నేను ఎన్నో చేయడం జరిగింది. ఇది మాత్రం ఒక స్వీట్ మెమరీ. సౌత్ జోన్కి ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల తరపున నేను అక్కడ ఆంధ్ర తరపున అక్కడికి వెళ్ళినప్పుడు, నాటకాలు వేసినప్పుడు చెన్నైలో బర్మా బజార్ ఏదో అంటారు, అక్కడ నేను గుర్తుగా బాగుంది కదా అని బ్రాహ్మణుడిది తల ఊపితే ఆడిస్తూ ఉన్నది ఒక బొమ్మ కొన్నానది. అలాగే నా శ్రీమతి కుక్క బొమ్మ సిగరెట్ ప్యాకెట్లతో తయారు చేసినటువంటి ఒక ఆర్ట్, అది తన స్వహస్తాలతో నా శ్రీమతి తయారు చేసింది. ఇట్లా ఎన్నెన్నో. భరత్ముని ఆర్ట్స్ అకాడమీ శ్రీకాళహస్తి, మదనపల్లి, పెద్ద తిరుపతి, హైదరాబాదు, బెంగళూరులో ఉన్నటువంటి నాకు సన్మాన కార్యక్రమాలు. అలాగే ఉగాది పురస్కారం, భారత్ అవార్డ్స్ 2 అవార్డులు కూడా షీల్డ్స్ పోయినాయి, చేతులు పట్టేస్తే వాటి అవశేషాలు ఇవి మాత్రం మట్టుగా ఉన్నాయి. అలా ఇట్లా టీవీ కళాకారులు, టీవీ హీరోలు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో ఎంతోమందికి, మా మిత్రుడు ఇతను మ్యూజిషియన్, ఇతను ప్రోగ్రాం చేసాం. అలాగే నాకు కృష్ణా పుష్కరాలు, కృష్ణా మహోత్సవాలు, అలాగే విశాఖ ఉత్సవాలు, పశ్చిమ గోదావరి ఉత్సవాల్లో నేను ఎన్నో సంవత్సరాలు ప్రోగ్రాలు చేశానవి, వాటికి సంబంధించినవి. అట్లాగే నేను కర్ణాటక సంగీతంలో, శాస్త్రీయ సంగీతం అంటారు కదా, కర్ణాటక సంగీతంలో డిప్లొమా కూడా చేశాను. అది 6 years కోర్స్ చేశాను. ఫ్రెండ్స్, ఇది నా బయోడేటా. నా వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు చేయండి. ఎట్లా ఉందో ఏంటనేది దయచేసి కామెంట్ చేసి నన్ను ఆనందపరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.